హలో గాయ్స్, వెల్కమ్ టు సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ ఎస్జీవి. ఈరోజు మనం క్లాస్ 9 ఎకనామిక్స్ చాప్టర్ 3 పోవర్టీ యాజ్ ఎ ఛాలెంజ్, అది ఎక్స్ప్లెనేషన్ బై మీ గౌస్. మనం పోవర్టీ యాజ్ ఎ ఛాలెంజ్ అంటే పేదరికం యాజ్ ఏ ఛాలెంజ్, ఒక ఛాలెంజ్ చూస్తే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూస్తే పోవర్టీ పేదరికం యాజ్ సీన్ బై సోషల్ సైంటిస్ట్. ఒక సోషల్ సైంటిస్ట్ చూస్తే ఒక సోషల్ సైంటిస్ట్ ఏ విధంగా చూశాడు అది తెలుసుకుంటాం. లైక్ ఎగ్జాంపుల్స్: అర్బన్ పూర్, రూరల్ పూర్. పోవర్టీ ఇట్ ఎస్టిమేషన్ అండ్ ఐడెంటిఫికేషన్, అంటే ఎస్టిమేషను ఐడెంటిఫికేషన్ అనమాట. పోవర్టీ ఇది ఎస్టిమేషన్ అంటే ఎంత, ఐడెంటిఫికేషన్ అంటే ఏమి. పోవర్టీ దీంట్లో మనకి 3 టైప్స్ అనమాట. మనం 3 టైప్స్గా మనకి పోవర్టీ అనేది మన సొసైటీలో ఇది ఉందన్నమాట. మనం ఒకటి సోషల్ ఎక్స్క్లూజన్, దాని గురించి తెలుసుకుంటాం. వల్నరబిలిటీ, దాని గురించి తెలుసుకుంటాం. పోవర్టీ లైన్, దాన్ని చూస్తాం. పోవర్టీ అండ్ కంపారిజన్స్, పోవర్టీని ఎలా కంపేర్ చేసినారు. ఫస్ట్ వన్ వచ్చి ఇంటర్స్టేట్ డిస్పారిటీస్, అంటే ఇప్పుడు మన ఇండియన్ స్టేట్స్ ఉన్నాయని ఆ స్టేట్స్లో పోవర్టీ ఎలా ఉంది అనేది అదొక మనం గ్రాఫికల్గా చూస్తాం. గ్లోబల్ పోవర్టీ సీనరియో అది మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా చూస్తాం. కాజెస్ ఆఫ్ పోవర్టీ, గ్లోబల్ పోవర్టీ సీనరియో అంటే ఏం లేదండి, ఇప్పుడు వరల్డ్ మొత్తం అంతా పోవర్టీ ఏ దేశంలో ఎక్కువ ఉంది, ఏ దేశంలో తక్కువ ఉంది అనేది చూస్తాం మనము. కాజెస్ ఆఫ్ పోవర్టీ అంటే పోవర్టీకి కాజెస్ ఏమి. యాంటీ పోవర్టీ మెజర్స్ అంటే పోవర్టీని తగ్గించడానికి మెజర్స్ అనమాట. యాంటీ పోవర్టీ మెజర్స్ అంటే పోవర్టీని తగ్గించడానికి మెజర్స్. ద ఛాలెంజెస్ అహెడ్ అనమాట. చూద్దాం ఆ ఛాలెంజెస్ ఏంటివో కూడా. ఇప్పుడు మనం నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ పోవర్టీ. పోవర్టీ మీన్స్ హంగర్ అండ్ ల్యాక్ ఆఫ్ షెల్టర్. పోవర్టీ మీన్స్ హంగర్ అండ్ ల్యాక్ ఆఫ్ షెల్టర్. అంటే పోవర్టీ అనేది హంగర్, ఆకలికి, ల్యాక్ ఆఫ్ షెల్టర్ అంటే ఒక షెల్టర్ లేకపోవడం అనమాట పోవర్టీ అంటే. పోవర్టీ ఆల్సో మీన్స్ ఏ ల్యాక్ ఆఫ్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్. అంటే పోవర్టీ ఏ విధంగా అంటే ఇంకో విధంగా కూడా ల్యాక్ ఆఫ్ క్లీన్ వాటర్, ఒక మంచి నీళ్ళు లేకపోవడం, శానిటేషన్ ఫెసిలిటీస్ నీట్గా ఉండకపోవడం. ఇట్ ఆల్సో మీన్స్ ఏ ల్యాక్ ఆఫ్ రెగ్యులర్ జాబ్ అట్ ఏ మినిమం డీసెంట్ లెవెల్. ఒక మినిమం డీసెంట్ లెవెల్లో ఒక రెగ్యులర్ జాబ్ కోల్పోవడం అనమాట. ల్యాక్ ఆఫ్ ఏ రెగ్యులర్ జాబ్ అట్ ఏ మినిమం డీసెంట్ లెవెల్ అనమాట. ఒక మినిమం డీసెంట్ లెవెల్లో ల్యాక్ ఆఫ్ ఏ రెగ్యులర్ జాబ్ అనమాట. అది కూడా పావర్టీకే అనమాట. అబోవ్ ఆల్ ఇట్ మీన్స్ లివింగ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. ఈ పైనటివన్నీ చూసుకుంటే పోవర్టీ అనేది ఒక సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, అంటే ఎవరు హెల్ప్ చేయకుండా వాళ్ళు బతికే దాంట్లో ఎవరు హెల్ప్ చేయకుండా వాళ్ళు బతుకుతున్నప్పుడు దాన్ని కూడా పావర్టీనే అంటారు. అది మనకి ఇక్కడ 2 టైప్స్గా ఉందన్నమాట. 2 టైపికల్ కాజెస్ ఆఫ్ పావర్టీ. అంటే మనకి ఇక్కడ ఒక 2 ఇచ్చినారు. 2 టైపికల్ కాజెస్ ఆఫ్ పావర్టీ అంటే 2 స్టోరీ ఇచ్చినారు. టైపికల్ కాజెస్, ఒకటి అర్బన్ కేస్ ఉంటుంది, ఇంకోటి రూరల్ కేసు. మనం ఫస్ట్ అర్బన్ కేస్ చూస్తే ఒక 33 ఏళ్ళ రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక డైలీ వేజ్ లేబరర్గా పనిచేస్తాడనమాట. ఎక్కడ, అది కూడా ఒక వీట్ ఫ్లోర్ మిల్లులో, రాంచీలో, జార్ఖండ్లో. అతనికి ఎంత అనుకున్నా హీ మేనేజ్ టు ఎర్న్ అరౌండ్
1500 ఒక 1500 ఒక నెలకొస్తుంది అంతే అతనికి. 1500 నెలకి. వెన్ హీ ఫైండ్స్ ఎంప్లాయ్‌మెంట్ విచ్ ఈస్ నాట్ ఎనఫ్. అతను ఆ ఉద్యోగం చేస్తున్నా కూడా అది అతనికి సరిపోదనమాట. The money is not enough to sustain his family of 6 that includes his wife and 4 children aged between 12 years to 6 months. The money is not enough. ఆ డబ్బులనేవి అతని ఫ్యామిలీకి సరిపోవు. అతని భార్య, మళ్ళీ 4 పిల్లలు. ఎంతమంది చెప్పండి? అతని భార్య, 4 పిల్లలు. అంతమందికి అతను చేసే 1500 సరిపోతుందా? సరిపోదు. He has sent money home to his old parents who live in a village near Ramghar. మళ్ళీ ఆ డబ్బుల్నే తను వాళ్ళ పేరెంట్స్‌కి పంపియాల. ఎంత కష్టమవుతుంది అతనికి అప్పుడు. హిజ్ ఫాదర్ ఏ ల్యాండ్‌లెస్ లేబరర్. అంటే అతనికి ల్యాండ్ లేదు. వేరే వాళ్ళ ల్యాండ్‌లో పని చేస్తారు లేబర్‌గా. డిపెండ్స్ ఆన్ రామ్ చరణ్. అతను కూడా తన కొడుకు రామ్ చరణ్ మీదే ఆధారపడినాడు. అండ్ హిజ్ బ్రదర్ హూ లివ్స్ ఇన్ హజారీబాగ్ ఫర్ సస్టెనెన్స్. రామ్ చరణ్ lives in a one-room rented house in a crowded బస్తీ in the outskirts of the city. అతను ఒక బస్తీలో ఉంటాడు. అది కూడా అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీలో. ఇట్స్ ఎ టెంపరీ షాక్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్ అండ్ క్లే టైల్స్. అతని ఇండ్లు కొన్ని రాళ్లతో, కొన్ని క్లే టైల్స్తో కట్టబడి ఉంటుంది. హిజ్ వైఫ్ శాంతాదేవి works as a part-time maid in a few houses and managed to earn another 800. అతని భార్య కూడా కొన్ని హౌసెస్లో పని మంచిగా చేస్తుందంట. ఆమెకి అరౌండ్ మంత్కి ఒక 800 వస్తుంది. దే మేనేజ్ ఏ మేగర్ మీల్ ఆఫ్ దాల్ అండ్ రైస్ ట్వైస్ ఎ డే బట్ దేర్స్ నెవర్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఆమె చేసేది వంట కూడా వాళ్ళకి సరిపోదు ఆ డబ్బులతో. ఇది ఎల్డర్ సన్ వర్క్స్ యాజ్ ఏ హెల్పర్ ఇన్ ఏ టీ షాప్. అతనికి పెద్ద కొడుకు ఒక టీ షాప్లో పనిచేస్తాడంట. అతనికి నెలకు ఒక 300 వస్తుంది. వైల్ హీజ్ 10-year-old daughter టేక్స్ కేర్ ఆఫ్ ద యంగర్ సిబ్లింగ్స్. వాళ్ళకు ఒక 10 ఏళ్ళ పాప ఉంది. ఆ పాప వాళ్ళ 2 చిన్న సిబ్లింగ్స్ని చూసుకుంటుంది. నన్ ఆఫ్ ద చైల్డ్ గో టు స్కూల్. వాళ్ళకున్న నలుగురు చైల్డ్స్లో కూడా వాళ్ళకున్న 4 చైల్డ్స్ ఎవరు స్కూల్కి పోరంట. దే హ్యావ్ ఓన్లీ 2 pairs ఆఫ్ హ్యాండ్ మీ డౌన్ క్లాత్స్ ఈచ్ అదర్. వాళ్ళందరికీ 2 జతలే బట్టాలంట, అంత మించి ఎక్కువ లేవంట. న్యూ వన్స్ ఆర్ బాట్ ఓన్లీ వెన్ ద ఓల్డ్ క్లాత్స్ బికమ్ అన్వేరబుల్. వాటిని ఎప్పుడు వాళ్ళు కొత్త క్లాత్స్ కొనుక్కునేది ఎప్పుడంటే అవి వేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కొంటారన్నమాట వీళ్ళు. షూస్ ఆర్ ఏ లగ్జరీ. ద యంగర్ కిడ్స్ ఆర్ undernourished. They have no access to health care when they fall ill. వాళ్ళు పడిపోతే బాగలేకుండా వాళ్ళకు చూపించుకోవడానికి ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంత కష్టం అయిపోతుంది వాళ్ళది. అది ఎక్కడ అర్బన్లో. రూరల్ కేస్ వచ్చేసి లక్ష్య సింగ్ బిలాంగ్స్ టు ఏ స్మాల్ విలేజ్ నియర్ మీరట్ ఇన్ ఉత్తరప్రదేశ్. లాకా సింగ్ అనే అతను ఒక స్మాల్ విలేజ్కి నియర్ మీరట్ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఒక మీరట్ అనే ప్రదేశం స్మాల్ విలేజ్కి చెందినవాడు. హిజ్ ఫ్యామిలీ డస్ నాట్ ఓన్ ఎనీ ల్యాండ్. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎలాంటి ల్యాండ్ లేదు. సో దే డూ
old jobs for the big farmers. They do old jobs, odd jobs for the big families. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మర్స్ ఉంటారు కదా, ఆ ఫార్మర్స్కి వాళ్ళు పని చేసి పెడతారనమాట. వర్క్ ఈజ్ ఎరెక్టెడ్ అండ్ సో ఈజ్ ఇన్కమ్. అట్ టైమ్స్ దే గెట్ పేడ్ ₹50 ఫర్ ఏ హార్డ్ డేస్ వర్క్. వాళ్ళు బాగా పని చేస్తే వాళ్ళకి రోజుకి ఇచ్చేది ₹50 అనమాట. ఇంతగా ఒక పేదవాళ్ళని చూస్తారు. ఒక రూరల్ కేస్‌లోనూ ఒకటే, అర్బన్ కేస్‌లోనూ ఒకటే. ఇది ఎట్లంటే పోవర్టీ అనేది ఒక పోవర్టీ గ్రూప్స్ ఒక పోవర్టీ మెంబర్స్ ఒక చోట వాళ్ళను వేరే విధంగా చూసేది, ఇదంతా మనం ముందు ముందు చూస్తాం. At times they get paid ₹50 for a hard day's work, but often it's in kind, like a few kilograms of wheat or dal or even vegetables for toiling in the farm through the day. The family of 8 cannot always manage. The family of 8 cannot always manage 2 square meals a day. వాళ్ళ ఫ్యామిలీకి ఆ వీటు, ఆ డాలు ఏమీ సరిపోదు ఒక రోజుకి. లాకా లివ్స్ ఇన్ ఏ కుచ్చా హట్ ఆన్ ద అవుట్‌స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ. మనం అర్బన్ కేస్‌లో చూసిండేదన్నా ఒక బ్రిక్స్‌తో కట్టుకున్నారు. ఇక్కడ కుచ్చా హట్ అంటే ఉత్త గడ్డి అట్లా అనమాట. ద ఉమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ స్పెండ్ ద డే చాపింగ్ ఫోడర్ అండ్ కలెక్టింగ్ ఫైర్‌వుడ్ ఇన్ ఫీల్డ్స్. కొన్ని ఫీల్డ్స్‌లో అతని భార్య వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఉమెన్ పోయి, ఇప్పుడు మనకి ఇది కొన్ని ఫైర్‌వుడ్ ఉంటుంది. ఆ ఫైర్‌వుడ్‌ని కొట్టి వాళ్ళు దాన్ని అమ్మేవాళ్ళు అనమాట. హీజ్ ఫాదర్ ఏ టీబీ ట్యూబర్ పేషెంట్ అనమాట. పాస్డ్ అవే 2 years ago డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెడికేషన్. వాళ్ళ నాన్న చనిపోయినాడు పాపం. ఎందువల్ల అంటే ల్యాక్ ఆఫ్ మెడికేషన్. ఇప్పుడు సరైన మెడిసిన్ ఒక డాక్టర్ హెల్త్ కేర్ లేకపోతే మనం దానికేం చేయలేం, చనిపోతారు ఎవరన్నా. మనం కరెక్ట్ టయానికి హెల్త్ కేర్, మన మెడిసిన్స్ తీసుకుంటేనే కొన్ని మనం కొంత మేలయ్యేకి వీలుంటుందన్నమాట. అలా అతను ల్యాక్ ఆఫ్ మెడికేషన్ వల్ల చనిపోయాడు 2 years ago. హిజ్ మదర్ నౌ సఫర్స్ ఫ్రమ్ ద సేమ్ డిసీజ్ అండ్ లైఫ్ ఈజ్ స్లోలీ ఎబ్బింగ్ అవే. వాళ్ళ అమ్మ కూడా ఆ డిసీజ్తోనే బాధపడుతుంది. లైఫ్ ఈజ్ స్లోలీ ఎబ్బింగ్ అవే అంటే ఆమె కూడా ఇంకా త్వరలో చనిపోతుందన్నమాట. అంటే ఆ మెడికేషన్ వాళ్ళ ఫాదర్కే చనిపోయిన, వాళ్ళ అమ్మకు కూడా ఆ మెడికేషన్ లేదు. ఆల్దో ద విలేజ్ హ్యాజ్ ఏ ప్రైమరీ స్కూల్. ఆ విలేజ్కి ప్రైమరీ స్కూల్ ఉన్నా లాకా నెవర్ వెంట్ దేర్. లాకా అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. హీ హ్యాడ్ టు స్టార్ట్ అర్నింగ్ వెన్ హీ వాజ్ 10 years old. అతను పనికి పోయి సంపాదించేది అతను 10 ఏళ్ల వయసులోనే మొదలుపెట్టినాడు అనమాట. న్యూ క్లాస్ హ్యాపెన్ వన్స్ ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్. ఒక ఫ్యూ ఇయర్స్కి వాళ్ళు కొత్త క్లాస్ కొనుక్కుంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఈవెన్ సోప్ అండ్ ఆయిల్ ఆర్ ఏ లగ్జరీ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళు సోపు, ఆయిల్ ఫ్యామిలీకి లగ్జరీ అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి సోపు, ఆయిల్ లగ్జరీ అనమాట. ఆ సోపు, ఆయిల్ ఉండడమే వాళ్ళ ఫ్యామిలీకి ఒక లగ్జరీ అనమాట. నెక్స్ట్ దీన్ని అనలైజ్ చేస్తే మనము వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా హ్యాస్ బీన్ టు బ్రింగ్ మిలియన్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్
అవుట్ ఆఫ్ అబ్జెక్ట్ పావర్టీ. ఎన్ని బిగ్గెస్ట్ ఛాలెంజెస్ of India, independent India has been to bring millions of people out of abject poverty. మన ఇండిపెండెంట్ ఇండియా ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ని నీచమైన పేదరికం నుంచి బయటికి తేవడానికి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట అది. పోవర్టీ యాజ్ సీన్ బై సోషల్ సైంటిస్ట్, అది మీకు చెప్పినా కానీ పోవర్టీ యాజ్ సీన్ బై సోషల్ సైంటిస్ట్. అంటే పేదరికాన్ని సోషల్ సైంటిస్టులు ఏ విధంగా చూసారో చూద్దాం. సోషల్ ఇండికేటర్ సోషల్ ఇండికేటర్ అంటే సోషల్ ప్రకారంగా ఈ పోవర్టీ ఏ లెవెల్లో ఉందనేది. ఇల్లిటరసీ లెవెల్ అంటే చదువు లేకుండా, ల్యాక్ ఆఫ్ జనరల్ రెసిస్టెన్స్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు సరైన న్యూట్రిషన్ లేకపోవడం, అది కూడా ఒక రీజనే పోవర్టీకి అనమాట. మనం అడే ఫస్ట్లోనే చూసినాం కదా, ల్యాక్ ఆఫ్ హంగర్, ఆకలి, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, అది కారణం పడింది సారీ, హెల్త్ కేర్ లేకపోవడం కూడా, అదే మనం ఇంతకుముందు చదివినాం అర్బన్ కేస్, రూరల్ కేసులో. ల్యాక్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఒక పోవర్టీకి ఇదే. ఇప్పుడు ఒక జాబ్ ఉంటే అతను బతకడానికి ఒక వీలుంటుంది. అతనికి జాబ్ లేకపోతే అతను ఖచ్చితంగా పేదవాడైపోతాడు. ఎందుకంటే ఈ సొసైటీ అనేది జాబ్ లేకుంటే ఎంత హీనంగా చూస్తుందంటే అంత హీనంగా చూస్తుందన్నమాట. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్, వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా లేవన్నమాట. ల్యాక్ ఆఫ్ శానిటేషన్, మంచి శుభ్రత లేకపోవడం, ఎక్సెట్రా. ఎకనామిక్ ఇండికేటర్ అంటే ఎకనామిక్ లెవెల్లో చూస్తే పావర్టీని ఇన్కమ్ అండ్ కన్జంప్షన్. ఎకనామిక్ ప్రకారంగా అంటే ఇన్కమ్ కన్జంప్షన్. అనలైజ్ ఆఫ్ పావర్టీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబిలిటీ ఈజ్ వెరీ కామన్. మనం ఈ పావర్టీని అనలైజ్ చేస్తే ఒక బేసిస్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబిలిటీతో ఆ రెండు కామన్ అనమాట ఈ పోవర్టీకి. ఫస్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే తెలుసుకుందాం. పోవర్టీ మస్ట్ బి సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పూర్ హ్యావింగ్ టు లివ్ ఓన్లీ ఇన్ ఏ పూర్ సరౌండింగ్ విత్ అదర్ పూర్ పీపుల్, excluded from enjoying social equality of better off people in better surroundings. Poverty must be seen in terms of the poor having to live only in a poor surrounding. ఈ పేదరికం ఎట్లా అంటే, ఇప్పుడు పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు పూర్ సరౌండింగ్స్లోనే ఉండల్లా. అది కూడా ఎవరితో? విత్ అదర్ పూర్ పీపులే ఒక పూర్ సరౌండింగ్లో ఉండాలా. ఇప్పుడు బెటర్ ఆఫ్ పీపుల్ కొంతమంది మంచి వ్యక్తులు, జాబ్ ఉన్నవాళ్ళు, మంచి లిటరసీ ఉన్నవాళ్ళు, మంచి వాళ్ళు తినేకి జాబ్ ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ఒక చోట, ఈ పేదరికం అనేది పేదవాళ్ళు వీళ్ళంతా ఒక చోట అనేది ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎంజాయింగ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ బెటర్ ఆఫ్ పీపుల్ ఇన్ బెటర్ సరౌండింగ్స్. కొంతమంది బెటర్ సరౌండింగ్స్లో బతికితే పేదవాళ్ళు అంటే ఇప్పుడు పేదవాళ్ళంతా ఒక పేద సరౌండింగ్స్లో, కొంతమంది బెటర్ పీపుల్ అంతా ఒక బెటర్ సరౌండింగ్స్లో, ఇది ఒక ఎంజాయింగ్ సోషల్ ఈక్వాలిటీనా?
కాజ్ యాజ్ వెల్ యాజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పావర్టీ. అంటే ఒక పావర్టీ ఒక కాన్సిక్వెన్స్‌ని గూడా కాజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పావర్టీ అంటే పావర్టీ ఒక కాన్సిక్వెన్స్‌ని గూడా మనం ఒక కాజే అనమాట. కాన్సిక్వెన్స్ ఆఫ్ పావర్టీ అంటే ఇలా విడదీయడం అనేది కూడా ఒక కాజే పావర్టీకి. పేదవాళ్ళంతా పేదరికంలో ఉండడము, పేద సరౌండింగ్స్‌లో ఉండడము, బెటర్ వాళ్ళంతా బెటర్ సరౌండింగ్స్‌లో ఉండడము. ఇదొక కాన్సిక్వెన్స్. ఇది ఖచ్చితంగా ఒక కాన్సిక్వెన్స్ ఆఫ్ పావర్టీ ఒక కాజే అనమాట. టైపికల్ ఎగ్జాంపుల్ ఈజ్ క్యాస్ట్ సిస్టమ్. ఇప్పుడు లైక్ క్యాస్ట్ సిస్టమ్. ఇప్పుడు కొంతమందుంటారు. ఒక ఒక క్యాస్ట్ అంతా ఒక చోట ఉండడము. ఇంకో క్యాస్ట్ అంతా ఇంకో చోట ఉండడము. ఇంకో క్యాస్ట్ వాళ్ళు ఇంకో క్యాస్ట్‌లోకొస్తే వాళ్ళని చాలా హీనంగా, నీచంగా చూడడం. దీన్నంతా ప్రకారం చూస్తే మనం దీన్ని మొత్తం అంతా ఏమంటారంటే సోషల్ ఎక్స్‌క్లూషన్ అంటారనమాట. ఇది మీకు అర్థమైంటే మనం వల్నరబిలిటీ చూద్దాం. వల్నరబిలిటీ describes the greater probability of certain communities, say members of backward caste or individuals such as video or a physical handicapped person of becoming or remaining poor in the coming years. అంటే గ్రేటర్ పావర్టీలో ఉన్నవాళ్ళు కొంతమంది కమ్యూనిటీస్ లైక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లేకుంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే బీసీస్, ఇండివిజువల్స్ లైక్ విడో, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, వాళ్ళు బికమింగ్ అండ్ రిమైనింగ్ ఇప్పుడు వచ్చే కొన్ని కమింగ్ ఇయర్స్లో వాళ్ళు పూర్ అయిపోతారు అన్నమాట. అంటే పేదవాళ్ళు అయిపోతారు. Describes the greater probability of being more adversely affected than other people when a bad time comes for everybody. ఒక బీయింగ్ మోర్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అంటే ఎక్కువ వ్యతిరేకంగా పీపుల్ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వీళ్ళని కూడా సేమ్. ఇది కూడా సోషల్ ఎక్స్క్లూజన్, వల్నరబిలిటీ సేమ్ ఈ రెండు ఒకటే. ఏమంటే మనకి ఇక్కడ కొంత చేంజ్ ఉంటుందన్నమాట, అక్కడ కొంత చేంజ్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ కొంత చేంజ్ ఉంటుంది. అక్కడ ఏమన్నామంటే పూర్ అన్నామన్నమాట, ఇక్కడ పూర్ ఉండదు. కొన్ని ఇండివిజువల్స్, ఒక సర్టైన్ కమ్యూనిటీస్ ఉంటాయన్నమాట. ఇక్కడ వాళ్ళు రాబోయే కొన్ని ఇయర్స్లో వాళ్ళు పూర్ అంటే పేదరికంలో పడిపోతారనమాట. Describes the greater probability of being more adversely affected than other people when a bad time comes for everybody. ఇప్పుడు దీనికంతా ఏంటంటే ఒక బ్యాడ్ టైం ఖచ్చితంగా కమ్స్ ఫర్ ఎవ్రీబడి. ఒక బ్యాడ్ టైము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ పీపుల్ హూ ఆర్ అఫెక్టెడ్ వాళ్ళందరికీ బ్యాడ్ టైం. ఎందుకంటే వీళ్ళందరికీ ఎందుకంటే ఇలా అదే సేమ్ సోషల్ ఎక్స్క్లూజన్ అనమాట. ఈ బెటర్ సరౌండింగ్స్ లేదా క్యాస్ట్ వీళ్ళని వేరే రకంగా చూస్తారు. అంటే వీళ్ళని మర్యాదించరు, వీళ్ళకి చాలా చిన్న చూపు చూస్తారనమాట. అదే వల్నరబిలిటీ అంటే. ఇది మీకు తిరగపోవచ్చు, ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయండి, తిరుగుతుంది. అదే నాకేం తిరగదు. వల్నరబిలిటీ అంట. ఇది మీకు అర్థమైంటే మనం నెక్స్ట్ టాపిక్ పోదాం. పోవర్టీ లైన్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి లెసన్లో. ఆ 2 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 మీకు అర్థమైతే ఈ లెసన్ చాలా ఈజీ అనమాట. ఎంత ఈజీ అంటే మీరు ఇప్పుడు రేపు పొద్దున్నే ఉందనుకో, ఈ వీడియో ఒకటిని రేపు పొద్దున్నే ఎగ్జామ్ ఉంటుందంటే ఎగ్జామ్ రాసేయచ్చు. అంత ఈజీ అనమాట ఈ 3 మీరు వింటే. నా మాటిని మర్చిపోద్దని వినేది. అలాగే మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ రాసుకోవడానికి కావాలంటే మాది టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో పెడతాము. దాన్ని పోయి
దాంట్లోకి పోయి జాయిన్ అయితే అక్కడ అన్నీ ఉంటాయి. మీకు అది సోషల్లో లెసన్ కావాలన్నా ఉంటుంది మీకు. మీరు పోయి డౌన్లోడ్ చేసుకొని మీరు రాసుకోవచ్చు. పోవర్టీ లైన్ మనం ఇక్కడికి వస్తే, పోవర్టీ లైన్ ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ యూజ్డ్ బై ఎనీ కంట్రీ టు డిటర్మైన్ ఇట్స్ పావర్టీ. అంటే ఈ పావర్టీని డిటర్మైన్ చేయడానికి ప్రతి ఒక్క కంట్రీ పోవర్టీ లైన్ వాడుతుందన్నమాట ఇమాజినరీ లైన్ని. లైక్ మనం ఎట్లా అంటే క్యాలరీస్ రూపీస్ ఫిక్స్డ్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ టు మెజర్ పవర్టీ లైన్. ఆ పవర్టీ లైన్ మెజర్ చేయడానికి కొన్ని క్యాలరీస్ అండ్ రూపీస్, కొన్ని డబ్బులు ఫిక్స్డ్ అనమాట అర్బన్కి రూరల్కి. దాని ద్వారా పవర్టీ లైన్ మెజర్ చేస్తారనమాట. ద పవర్టీ లైన్ మే వ్యారీ విత్ టైమ్ అండ్ ప్లేస్. ఆ పవర్టీ లైన్ని టైమ్ అండ్ ప్లేస్తో కూడా వ్యారీ చేస్తారనమాట. A person is considered poor if his or her income or consumption level falls below a given minimum level. ఒక ఇచ్చిన మినిమం లెవెల్ కన్నా అతని ఇన్కమ్ కన్జంప్షన్ లెవెల్ ఒక ఫాల్ అయిందనుకో, అతను ఒక పేదవాడు అని కన్సిడర్ అయిపోతుంది అనమాట. హౌ పావర్టీ ఈజ్ క్యాలిక్యులేటెడ్. పావర్టీ లైన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మినిమం లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఆర్ డిటర్మైన్. కొన్ని మినిమం లెవెల్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిటర్మైన్. కొన్ని మినిమం లెవెల్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాని ద్వారా డిటర్మైన్ చేస్తారు. దర్ ప్రైజెస్ ఆర్ డిటర్మైన్. దాని ప్రైజెస్ కూడా డిటర్మైన్ అనమాట. ఇప్పుడు లైక్ మనం పోయి ఆయిల్ ప్యాకెట్ అడిగేది దాని మీద ప్రైజ్. ఇప్పుడు మనకి కొన్ని మినిమం లెవెల్కి కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి. లైక్ మనం చూసినాం అర్బన్ కేస్, రూరల్ కేసులో దాల్, వీట్. దీని కాస్ట్ ద్వారా కూడా డిటర్మైన్ ఉంటుంది. ఇప్పుడు ఒక గొప్పోడు వానికి ఎంత అయితేనేమి ₹1,00,000 బియ్యమైనా కొంటాడు. ఇప్పుడు పేదోడు ఉన్నాడు, వాడు కొనాలన్నా వాడు ₹1,00,000 బియ్యం కొనలేడు. వాడు కొనాలనుకుంటే వాడు తినేకి ఎంత కొనుక్కుంటాడు? ఒక ₹100 ఏమో పెట్టి షాప్లో కేజీనో 2 కేజీలో బియ్యం తీసుకొని పోతాడు ఇంటికి. అట్లా అనమాట ఇది పావర్టీ లైన్ మనం మెజర్ చేసేది. నెక్స్ట్ బెంచ్ మార్క్ ఫర్ పావర్టీ లైన్ ఈ సెట్. అంటే ఒక బెంచ్ మార్క్ ఉంటుందన్నమాట పావర్టీ లైన్కి. ద ప్రజెంట్ ఫార్ములా ఫర్ ఫుడ్ రిక్వైర్మెంట్స్ వైల్ ఎస్టిమేటింగ్ ద పావర్టీ లైన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డిసైడెడ్ క్యాలరీ రిక్వైర్డ్. అంటే ఇప్పుడు క్యాలరీ ద్వారా మన ఫుడ్లో మనం తీసుకునే ఫుడ్లో ప్రతి ఒక్క దాంట్లో క్యాలరీస్ ఉంటాయన్నమాట. ఆ క్యాలరీస్ ద్వారా పావర్టీ లైన్కి ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసినారు. ద క్యాలరీ నీడ్స్ ఫర్ వేరింగ్ డిపెండ్ ఆన్ ఏజ్, సెక్స్ అండ్ ద టైప్ ఆఫ్ వర్క్ దట్ ఏ పర్సన్ డస్. ఒక మనిషి లేదా ఆడవాళ్ళకు వాళ్ళు చేసే పని ఏజ్ ద్వారా ఆ పర్సన్కి ఆ క్యాలరీస్ అనేవి పెట్టింటారన్నమాట. ఇక్కడ మనం కింద చూస్తే ద యాక్సెప్టెడ్ యావరేజ్ క్యాలరీ రిక్వైర్డ్ ఇన్ ఇండియా ఈజ్. అంటే మన ఇండియాలో యావరేజ్ క్యాలరీ వచ్చి మన ఇండియాలో పెట్టిండేది వచ్చి రిక్వైర్మెంట్ 2400 క్యాలరీస్ పర్ పర్సన్ పర్ డే ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఒక పర్సన్కి ఒక డేకి 2400 క్యాలరీస్ ఉండాలన్నమాట. అండ్ 2100 క్యాలరీస్ పర్ పర్సన్ పర్ డే ఇన్ అర్బన్ ఏరియాస్. ఇన్ అర్బన్ ఏరియాస్లో ఒక రోజుకి ఒక పర్సన్కి 2100 క్యాలరీస్ ఉండాలా, అక్కడ 2400 క్యాలరీస్ ఉండాలన్నమాట. అక్కడికి ఇక్కడికి 300 క్యాలరీస్ తక్కువ. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, అక్కడ పని తక్కువ, ఇక్కడ పని ఎక్కువ. ఇక్కడ పని చేసే వాళ్ళు చాలామంది అన్నమాట. లైక్ ఫార్మర్స్ ఒక ఎగ్జాంపుల్ మన ఈ అర్బన్ ఏరియాస్లో. నెక్స్ట్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా పావర్టీ లైన్. మనం ఇంకో టాపిక్ ఉంది దీని మీద, పావర్టీ లైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ద్వారా పావర్టీ లైన్ని ఎలా సెట్ చేయమన్నారు అని చూద్దాం. ద మనీ ఎక్స్పెండిచర్ పర్ క్యాపిటల్, అది క్యాపిటల్ అనమాట, క్యాపిటల్ అని
నీడెడ్ ఫర్ బయ్యింగ్ దీస్ క్యాలరీ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే ఒక మనీ ఎక్స్‌పెండిచర్ పర్ క్యాపిటా అంటే ఒక క్యాపిటల్ ఒక ఒక ప్రదేశానికి నీడెడ్ ఫర్ బయ్యింగ్ దీస్ క్యాలరీ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్. ఈ క్యాలరీ రిక్వైర్మెంట్స్‌ని ఒక కొన్ని టర్మ్స్‌గా లైక్ ఫుడ్ గ్రెయిన్స్ ఎక్సెట్రా. ఫుడ్ గ్రెయిన్స్ మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్‌లో ఉంటుందన్నమాట క్యాలరీస్. అవి కొన్ని దాన్లలో కొంచెం ఎక్కువుంటాయి. కొన్ని దాన్లలో కొంచెం తక్కువుంటాయి. ఈజ్ రివైజ్డ్ పీరియాడికల్లీ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ద రైజ్ ఇన్ ప్రైజెస్. మనం పెట్టే కొద్దీ క్యాలరీస్ మనం తీసుకోవచ్చు, రిక్వైర్ చేయొచ్చు. అది ఒక పీరియాడికల్లీ టేకింగ్ ఇన్ కన్సిడరేషన్ ద రైజ్ ఇన్ ప్రైజెస్. ఇప్పుడు అది కూడా పీరియాడికల్ అనమాట. ఇప్పుడు ఈరోజు రేట్ ఒక ₹10 ఉంటే రేపటికి ₹30 అవుతుంది. అది మనకేమన్నా తెలుసా? ఇది ఒక పీరియాడికల్ అనమాట. ఆ ప్రైజెస్ రైజ్ ఇన్ ప్రైజెస్, ఆ ప్రైజెస్ పెరగచ్చు కూడా. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ద పావర్టీ లైన్ ఫర్ ఎ పర్సన్ వాస్ ఫిక్స్డ్ అట్. ఒక పర్సన్‌కి పావర్టీ లైన్‌లో మనీని ఫిక్స్ చేసినారు. అది చూద్దాం. 816 పర్ మంత్ ఫర్ రూరల్ ఏరియాస్ అండ్ ₹1000 ఫర్ అర్బన్ ఏరియాస్. అంటే రూరల్ ఏరియాలో 816 పర్ మంత్‌కి, 1000 ఫర్ అర్బన్ ఏరియాస్ అనమాట. అది ఎప్పుడు ఒక 2011-2012లో దాన్ని ఇది చేసినారనమాట సర్వే. ఆ సర్వే ద్వారా తెలిసిండేది ఇది. ఇది కూడా యావరేజ్ అనమాట. ₹816 రూరల్ ఏరియాస్‌లో, ₹1000 అర్బన్ ఏరియాస్‌లో. అదే ఒకటే రీజన్ అనమాట. ఎందుకంటే అదే అక్కడ పని తక్కువ ఉంటుంది, ఇక్కడ పని ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకవేళ దీనికంటే వాళ్ళు ఎక్కువ ఉంటే దాన్ని అబోవ్ పవర్టీ లైన్ అంటాం. ఒకవేళ దీనికంటే తక్కువ ఉంటే వాళ్ళని బిలో పవర్టీ లైన్ అంటాం అనమాట. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు. అతను నెలకి 800 సంపాదించలేదు. 816 సంపాదించలేదు. 800 సంపాదించినాడు. అతన్ని బిలో పవర్టీ లైన్ అనమాట. ఇంకో అతను ఉంటాడు. అతను ఏం చేస్తాడు, రూరల్ ఏరియాలో 900 సంపాదించింటాడు మంత్‌కి. అతన్ని అబోవ్ పవర్టీ లైన్ అబోవ్ పవర్టీ లైన్ అంటాం అంతే. హూ పర్ఫార్మ్స్ దిస్ ఓల్ టాస్క్. ఈ ఓల్ టాస్క్‌ని ఎవరు పర్ఫార్మ్ చేస్తారు? ద పవర్టీ లైన్ ఎస్టిమేటెడ్ పీరియాడికలీ బై కండక్టింగ్ శాంపుల్ సర్వేస్. ప్రతి ఒక్క 5 ఇయర్స్‌కి ఈ పవర్టీ లైన్ అనేది ఎస్టిమేషన్ చేస్తారనమాట పీరియాడికలీ. కొన్ని శాంపుల్ సర్వేస్‌తో. దీస్ సర్వేస్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ఈ సర్వేస్‌ని క్యారీడ్ అవుట్ చేసేది నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, NSSO. ఇది మెయిన్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిండేది. ఇది ఖచ్చితంగా బిట్‌కి కూడా అడుగుతారు. ఎక్స్పాండ్ NSSO అని. మెయిన్ ఇది నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు, NSSO వాళ్ళు ఈ పవర్టీ లైన్ ఎస్టిమేట్ చేస్తారనమాట ప్రతి ఒక్క 5 ఇయర్స్‌కి శాంపుల్ సర్వేస్‌తో. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ యూజ్ ఏ యూనిఫామ్ స్టాండర్డ్ ఫర్ పవర్టీ లైన్ ఫర్ మేకింగ్ కంపారిజన్స్ బిట్వీన్ డెవలపింగ్ కంట్రీస్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు యూనిఫామ్ స్టాండర్డ్ ఫర్ పవర్టీ అంటే ఒక యూనిఫామ్ అనమాట. పవర్టీ లైన్ ఫర్ ఆ పవర్టీ లైన్ని కంపేర్ చేయడానికి కొన్ని వరల్డ్ బ్యాంక్‌తో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. మన ఇండియాలో అయితే సర్వేస్ వాళ్ళ దాంట్లో ఒక వరల్డ్ బ్యాంక్ ద్వారా వాళ్ళు వాళ్ళ పవర్టీ లైన్ని కంపారిజన్ చేస్తారు బిట్వీన్ డెవలపింగ్ కంట్రీస్‌తో. ఇప్పుడు మనం యూఎస్ఏలో చూసుకుంటే మనకి కొన్ని డాలర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎంత అయితే అక్కడ 1.90 పర్ డాలర్ పర్ పర్సన్ పర్ డే. అది కూడా అప్పుడే 2011లోనే అది సర్వే చేసిండేది అనమాట. $1.90 పర్ పర్సన్‌కి పర్ డేకి అనమాట.
ఒకవేళ దానికంటే తక్కువ ఉంటే అతన్ని బిలో పవర్టీ లైన్ అంటాం. దానికంటే ఎక్కువ ఉంటే అబోవ్ పవర్టీ లైన్ అంటాం. ఇదైతే సేమ్ అనమాట. నెక్స్ట్ ఇది అర్థమైందనుకుంటున్నా పవర్టీ లైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. దీన్ని మనం నెక్స్ట్ విధంగా చూస్తే పావర్టీ ఎస్టిమేట్స్. పావర్టీ అనేది ఎస్టిమేట్స్ జరిగింది. దాన్ని చూద్దాం. ఎస్టిమేట్స్ ఆఫ్ పావర్టీ ఇన్ టెండూల్కర్ ఇన్ ఇండియా టెండూల్కర్ మెథడాలజీ. మీరు టెండూల్కర్ అంటే సచిన్ టెండూల్కర్ అతనేం కాదు. ఇది ఒక మెథడాలజీ అనమాట. ఇది 2012 2011లోనే 2011 టు 2013 2014లో సర్వే చేసింది అనమాట. ఇది మనకి ఫిగర్స్ 2018లో గవర్నమెంట్ రిలీజ్ చేసింది అనమాట. ఈ ఫిగర్ ఇది ఇక్కడ మనం చూసుకుంటే పోవర్టీ రేషియో అండ్ నెంబర్ ఆఫ్ పూర్ ఇన్ మిలియన్స్. పోవర్టీ రేషియో అనేది అర్బన్ ఏరియాస్లో తక్కువ, రూరల్ ఏరియాస్లో ఎక్కువ అనమాట. కానీ మనం 1993 టు 1994లో చూసుకుంటే 2011కి 2012కి ఒక దగ్గర 20 ఇయర్స్కి మనకి ఇక్కడ రేషియో ఎంత తగ్గిందో చూసుకోవచ్చు మనము. ద రేషియో మనకి చాలా తగ్గిందనమాట. ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ మన పావర్టీ తగ్గడానికి. ఇక్కడ మిలియన్స్ ద్వారా చూసుకుంటే పోవర్టీ అనేది పేదవాళ్ళు ఎక్కువ మంది చూసుకుంటే రూరల్ ఏరియాస్లోనే ఉన్నారు. వాటికి 100 మిలియన్స్ మంది తగ్గినారు దాదాపు 20 ఇయర్స్కి. ఇక్కడ చూసుకుంటే దాదాపు తగ్గినారు మనకి ఇక్కడ అర్బన్లో కూడా. ఇవన్నీ కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ అనమాట మనకి పావర్టీ తగ్గడానికి. నిజంగా పావర్టీ తగ్గితేనే మన ఇండియా కూడా డెవలప్ అయ్యేది. దీన్ని అనలైజ్ చేసినాం కదా మనం. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి పోతే వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. చూద్దాం. ద ప్రొపోర్షన్ ఆఫ్ పీపుల్ బిలో ద పోవర్టీ లైన్ ఈజ్ ఆల్సో ద సేమ్ ఫర్ ఆల్ సోషల్ గ్రూప్స్. ఇక్కడ మనకు ఒక స్టోరీ ఉంది. ఫస్ట్ స్టోరీ వినేద్దాం. స్టోరీనండి. శివరామ్ లివ్స్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ నియర్ కరూర్ టౌన్ ఇన్ తమిళనాడు. కరూర్ టౌన్లో తమిళనాడులో ఒక స్మాల్ విలేజ్లో శివరామ్ అని ఉంటాడనమాట. కరూర్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ ఫ్యాబ్రిక్స్. కరూర్ టౌన్ అనేది హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి మంచి ఫేమస్ అనమాట. దేర్ ఆర్ 100 ఫ్యామిలీస్ ఇన్ ద విలేజ్. ఒక దగ్గర 100 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట ఆ విలేజ్లో. శివరామ్ అండ్ ఆర్యుంతాతియార్ అంటే కోబ్లర్ అనమాట బై క్యాస్ట్. నౌ వర్కర్స్ యాజ్ అగ్రికల్చర్ లేబర్ ఫర్ ₹160 per day. అతను క్యాస్ట్ పరంగా కోబ్లర్, కానీ అతను ఒక అగ్రికల్చర్ లేబర్ అనమాట. అతను రోజుకి 160 per day సంపాదిస్తాడు. బట్ దట్స్ ఓన్లీ ఫర్ 5 to 6 months ఇన్ ఏ ఇయర్. అది కూడా తను సంపాదించేది 6 months to 5 months. ఇది మనం విన్నాము ఎక్కడ మన ముందు లెసన్లో పీపుల్ యాజ్ ఏ రీసోర్స్లో విన్నాం మనము. దీన్ని ఏమంటారంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారనమాట. మీరు కావాలంటే మా ఛానల్లో అది ఉంటుంది వీడియో, మీరు పోయి వినండి. ఆ లెసన్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాను, వినండి. ఆ లెసన్లో మీకు చెప్తా, ఇది తెలుస్తాయి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ. ఇది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. కొన్ని మంత్స్లో ఉండడం, ఇంకో కొన్ని మంత్స్లో లేకపోవడం అనమాట. ఇతనికి ఇయర్కి 6 months మాత్రమే ఆ అగ్రికల్చర్ లేబర్గా ఉండేవాడు అతను. అట్ అదర్ టైమ్స్ హీ డజన్స్ ఆడ్ జాబ్స్ ఇన్ ద టౌన్. కొన్ని ఆడ్ జాబ్స్ చేసుకునేవాడు ఆ మిగతా టైమ్స్ అంతా ఆ టౌన్లో. హిస్ వైఫ్ శశికళ టూ వర్క్స్ విత్ హిమ్. అతని వైఫ్ శశికళ కూడా అతనితో కలిసి పనిచేసేదన్నమాట.
బట్ షీ క్యాన్ రేర్లీ ఫైండ్ వర్క్ దీస్ డేస్. కానీ ఆమెకు కూడా వర్క్ దొరకాలంటే దీస్ డేస్లో చాలా కష్టం అయిపోయింది, రేర్. ఈవెన్ ఇఫ్ షీ డస్ షీ పెయిడ్ ఆమెకున్న ఆమె సంపాదించింది కూడా, కానీ ఆమెకి 100 per day అనమాట ఫర్ ద సేమ్ వర్క్. ద శివరామన్ దెర్ ఆర్ 8 మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ. అతని ఫ్యామిలీలో 8 మెంబర్స్ ఉన్నారనమాట. శివరామన్ 65-year-old widowed mother ఈజ్ ఇల్. అతని అమ్మ 65 ఏళ్ళ అమ్మ ఇల్లుతో బాధపడుతుంది, బాగలేకుంటుంది. ఆమెకి హెల్ప్ చేసేకి డైలీ చోరీస్ ఆమెకి పింఛని ఆమెకి డైలీ ఇది వస్తాయి కానీ దాని ద్వారా ఆమెకి హెల్ప్ అవుతున్నాయి అవి. హీ హ్యాజ్ ఏ 25-year-old అన్మ్యారీడ్ సిస్టర్. ఆమెకి ఇంకా అతనికి ఇంకా ఒక 25 ఏళ్ళ సిస్టరు ఉంది, ఆమెకి ఇంకా పెళ్ళి కాలేదంట. అండ్ 4 children ఏజ్డ్ బిట్వీన్ 1 year to 16 years. నలుగురు చిల్డ్రన్ ఉన్నారు 1 year to 16 years బిట్వీన్. 3 of them are girls. దాంట్లో 3 గర్ల్స్ అనమాట. ద యంగెస్ట్ ఈజ్ ఏ సన్. దాంట్లో చిన్నవాడు వచ్చి సన్ అనమాట. నన్ ఆఫ్ ద గర్ల్స్ గో టు, వాళ్ళ 3 గర్ల్స్ కూడా స్కూల్కి పోరు అనమాట. బయింగ్ బుక్స్ అండ్ అదర్ థింగ్స్ ఫర్ స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఈజ్ ఏ లగ్జరీ. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ బుక్కులు కొనుక్కొని వాళ్ళంతా స్కూల్కి పోయేది అదొక లగ్జరీ, కోటీశ్వరులు మాత్రమే పోతారు అని అనుకుంటారంట వాళ్ళు. హీ కెనాట్ అఫోర్డ్, దానికి అతను అఫోర్డ్ పెట్టలేదన్నమాట. ఆల్సో హీ హ్యాస్ టు గెట్ దెమ్ మ్యారీడ్ అట్ సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్, సో హీ డజంట్ వాంట్ టు స్పెండ్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్. అతను అదే కాక వాళ్ళకి పెళ్ళి చేయాల కాబట్టి వాళ్ళకి చదివి కూడా అనుకుంటున్నాడు. చదివించే కూడా అతని దగ్గర డబ్బులు లేవన్నమాట. అతను కావాలని చదివించేకేం కాదేమో, మనకేం తెలుసు, అది స్టోరీ అనమాట. హిజ్ మదర్ హ్యాస్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ అండ్ ఈజ్ జస్ట్ వెయిటింగ్ టు డై సమ్ డే. వాళ్ళమ్మకి ఆమె జీవితం మీద ఇంట్రెస్ట్ లేదనమాట. ఆమె నేను ఎప్పుడు చనిపోతాను అని ఓ రోజు కోసం వెయిట్ చేస్తుందన్నమాట. హిజ్ సిస్టర్ అండ్ ఎల్డర్ డాటర్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. వాళ్ళ హౌస్ని ఆమె ఎల్డర్ డాటర్ ఆమె సిస్టరు చూసుకుంటారనమాట. శివరామన్ ప్లాన్స్ టు సెండ్ హిస్ సన్ టు స్కూల్ వెన్ హీ కమ్స్ ఆఫ్ ఏజ్. అతను ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి తన కొడుకు ఒక వయసు వచ్చినాక తనని స్కూల్ పంపిద్దాం అనుకున్నాడంట. His unmarried sister does not get along with his wife. Does not get along with his wife. ఆమె అతని చెల్లెలు అతని భార్యతో ఏం రాదనమాట. శశికళ ఫైండ్స్ హర్ ఏ బర్డెన్ బట్ శివరామన్ కెనాట్ ఫైండ్ ఏ సూటబుల్ గ్రూమ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మనీ. ఆమె ఒక బర్డెన్ని ఫైండ్ చేసింది, కానీ శివరామన్ ఒక గ్రూమ్ని ఫైండ్ చేయలేకపోయాడు, ఎందుకంటే అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ల్యాక్ ఆఫ్ మనీ అనేది కూడా ఒక పేదరికానికి కారణమే, మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు కష్టపడితే డబ్బు వస్తుంది, డబ్బు ఉంటేనే అతను ఒక రిచ్ పర్సన్ అనమాట. అతను ఒకవేళ కష్టపడకుండా, జాబ్ లేకుండా, మనీ లేకుండా ఉన్నాడంటే ఖచ్చితంగా అతను పేదవాడే. ఆల్దో ద ఫ్యామిలీ హ్యాస్ డిఫికల్టీ ఇన్ అరేంజింగ్ 2 meals a day. 2 meals వాళ్ళు భోంచేసేది 2 పూట్లే అనమాట. పాపము శివరామ్ మేనేజ్ టు బై మిల్క్ వన్స్ ఇన్ ఏ వైల్. అప్పుడప్పుడు పాలు తెస్తా ఉంటాడు అనమాట. బట్ ఓన్లీ ఆ మిల్క్ కూడా ఎవరి కోసం, అందరి కోసమో కాదు, అతని కొడుకు కోసం మాత్రమే, ఎందుకంటే అతను చిన్న పిల్లోడు కాబట్టి. మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఇక్కడ వల్నరబుల్ గ్రూప్స్లోకి వస్తే, ద ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ బిలో ద పావర్టీ
line is also not the same for all social groups and economic categories in India. ఆ పోవర్టీ లైన్ అనేది నాట్ ద సేమ్ అంటే కొన్ని సోషల్ గ్రూప్స్కి ఎకనామిక్ కేటగిరీస్ ఇన్ ఇండియాలో ఉండే ఎకనామిక్స్ కేటగిరీస్ ఇన్ ఇండియా సేమ్ కాదనమాట ప్రపోర్షన్ ద్వారా. వల్నరబుల్ గ్రూప్స్లో ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ బిలో ద పావర్టీ లైన్ అంటే ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ బిలో ద పావర్టీ లైన్ అంటే బిలో ద పావర్టీ లైన్ ఈజ్ ఆల్సో నాట్ ద సేమ్ అంటే నాట్ ద సేమ్ ఫర్ ఆల్ సోషల్. బిలో ద పావర్టీ లైన్ అనేది ప్రపోర్షన్ ద్వారా సేమ్ కాదనమాట కొన్ని సోషల్ గ్రూప్స్కి ఎకనామిక్ కేటగిరీస్ ఇన్ ఇండియా. ఈ వల్నరబుల్ గ్రూప్స్ అనేది ఒక 3 టైప్స్ ఉంది. సోషియలీ వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ హౌస్ హోల్డర్స్ అంటే ఎస్సీస్ ఎస్టీస్ అనమాట. ఇప్పుడు హౌస్ హోల్డ్స్ అంటే మనం ఇంతకుముందు చూసిండే లెసన్లో అతని చెల్లెలు అతని ఎల్డర్ డాటర్ అనమాట. సోషియలీ వల్నరబుల్ గ్రూప్స్ అంటే అంటే సోషల్ అంటే సమాజం ప్రకారంగా వల్నరబుల్స్ వేరే గ్రూప్స్ అనమాట. అలా ఇది మనం మనం ఫస్ట్లో చూసినట్టే సోషల్ ఎక్స్క్లూజన్ మాదిరి క్యాస్ట్ సిస్టమ్ ద్వారా. ఎకనామికలీ వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఆర్థిక స్థితిలో ఉన్న వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. రూరల్ అగ్రికల్చర్ లేబర్ హౌస్ హోల్డ్స్ అండ్ ద అర్బన్ క్యాజువల్ లేబర్ హౌస్ హోల్డ్స్. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన ఎస్సీసే ఎస్టీసే దీంట్లో కూడా ఇన్వాల్వ్ అనమాట. రూరల్ అగ్రికల్చర్ లేబర్లో సేమ్ శివరామన్ మాదిరి అతను కూడా ఒక రూరల్ అగ్రికల్చర్ లేబరే. అతని ఇది కూడా ఒక ఎస్సీ, అతను కూడా ఒక ఎస్సీ అనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ కోబ్లడ్. అతను ఏం చేస్తాడు, అగ్రికల్చర్ లేబర్గా పనిచేస్తాడు. ఎంత 160 ఏమో సంపాదిస్తాడు. ఇట్లా ఇదొక ఎకనామిక్ వల్నరబుల్ గ్రూప్ అనమాట. వీళ్ళది సోషియో వల్నరబుల్ గ్రూప్ ప్లస్ ఎకనామికలీ వల్నరబుల్ గ్రూప్ అనమాట. ద ప్రాబ్లమ్ ఆఫ్ డబుల్ డిసడ్వాంటేజ్. మనము ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి వల్నరబుల్ గ్రూప్స్ అనేది మనం ఇది చేస్తున్నాం అనమాట, మనం తెలుసుకుంటున్నాం అనమాట. వీళ్ళ ఫ్యామిలీకి డబల్ డిసడ్వాంటేజ్ అనమాట. ఈ రెండు దానిల వల్ల, క్యాస్ట్ వల్ల, అదే కాక ఎకనామిక్ పరంగా. ప్రొటెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పూర్కి ఆ 2 గ్రూప్స్ కంటే ఇది ఇంకా పూర్ అనమాట, చాలా పూరెస్ట్ అనమాట. ఉమెన్ ఎల్డర్లీ పీపుల్ అండ్ ఫీమేల్స్ ఇన్ఫాంట్ అంటే ఎక్కువ మంది లైక్ మనం చూసినాం కదా అతని ఫ్యామిలీలో ఎంతమంది ఉమెన్ ఇన్ఫాంట్స్, ఎంతమంది అతని సిస్టర్ లైక్ పెళ్ళి కాలే, అతని అమ్మ ఇల్నెస్తో ముసలామ 65 ఇయర్స్. ఇలా వీళ్ళంతా అతని ముగ్గురు కూతుర్లు, వీళ్ళంతా అతనికి ఒక భారం అనమాట. ప్రొటెస్ట్ ఆఫ్ ద పూర్ అనమాట. పూర్కే పూరెస్ట్ అనమాట. ఈ 3 మనం చూసుకుంటే అతనికి డబల్ డిసడ్వాంటేజ్ కాదు, త్రిబుల్ డిసడ్వాంటేజ్ అనమాట. అతను ఒక ఎస్సీ అంటే సోషల్ వల్నరబుల్ గ్రూప్ ప్లస్ ఎకనామికలీ వల్నరబుల్ గ్రూప్. ఎలా? రూరల్ అగ్రికల్చర్ లేబర్. మళ్ళీ అతని ఫ్యామిలీలో ఉమెను, ఎల్డర్లీ పీపుల్, ఫీమేల్ ఇన్ఫెంట్స్ లైక్ ప్లస్ ప్రొటెస్ట్ ఆఫ్ ద పూర్. ఇదంతా మనం చూస్తే మనకి ఎగ్జాంపుల్ వచ్చి స్టోరీ ఆఫ్ శివరామ్. అది నేను ఇప్పుడు మీకు స్టోరీతోనే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాంటి మీకు వల్నరబుల్ అనే గ్రూప్స్ అనేవి అర్థం కావు. ఇదనమాట వల్నరబుల్ గ్రూప్స్ అంటే. దీంట్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి సోషియలీ వల్నరబుల్ గ్రూప్స్, ఎకనామికలీ వల్నరబుల్ గ్రూప్స్, ప్రొటెస్ట్ ఆఫ్ ద పూర్. ఈ 3 మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్. మనం ఇది చూసే కన్నా ముందు ఒకసారి ఆ గ్రాఫ్ని చూసేసుకుంటే ఆ డిస్పారిటీస్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో. పోవర్టీ రేషియో ఇన్ సెలెక్టెడ్ ఇండియన్ స్టేట్స్లో పోవర్టీ రేషియో అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియా యావరేజ్ వచ్చేసి 21.9 అనమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి ఇక్కడ పావర్టీ అనమాట. మనం బీహార్, ఒడిస్సా, అస్సాంలో చూస్తే ఈ 3 ఇక్కడ ఎక్కువ పావర్టీ అనమాట. 33.7 రేషియో అనమాట పావర్టీకి. ఇది కూడా మన 2011లో దీన్ని సర్వే చేసినారనమాట ఈ పావర్టీ లైన్ని. అదే ఎవరు NSSO, మర్చిపోదండి. ద ప్రొపోర్షన్ ఆఫ్ పూర్ పీపుల్ ఈజ్ నాట్ ద సేమ్ ఇన్ ఎవ్రీ స్టేట్. పోవర్టీ రేషియో ప్రతి స్టేట్లో సేమ్ ఉండదన్నమాట. రీసెంట్ ఎస్టిమేట్ షోస్ వైల్ ద ఆల్ ఇండియా హెడ్ కౌంట్ రేషియో మనం చూసినాం కదా, ఆల్ ఇండియా మొత్తం యావరేజ్ వచ్చేసి 21.9. అది ఇప్పుడు 2011 to 2012 అప్పుడు. లైక్ స్టేట్స్ మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఒడిస్సా అబోవ్ ఆల్ ఇండియా పవర్టీ లైన్. యావరేజ్ ఇండియా లైన్ కంటే అవన్నీ ఎంతో అబోవ్ అనమాట, ఎక్కువ పవర్టీ అనమాట అక్కడ ఆల్ ఇండియా యావరేజ్ చూసుకుంటే. బీహార్ అండ్ ఒడిస్సా కంటిన్యూ టు బీ ద 2 పూరెస్ట్ స్టేట్స్. బీహార్, ఒడిస్సా అనేవి 2 పూరెస్ట్ స్టేట్స్ అనమాట. ఇక్కడ మనకి పోవర్టీ రేషియోస్ వచ్చి 33.7 అండ్ 32.6% రెస్పెక్టివ్లీ. పర్సంటేజ్ చూడండి, మన ఇండియా యావరేజ్కి దీనికి దాదాపు 10% కంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ పేదరికం ఎక్కువ. There has been a significant decline in poverty తక్కువ ఎక్కడ? కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ 5 స్టేట్స్లో ఈ పావర్టీ అనేది తక్కువ అనమాట. రీజన్స్ ఏం లేదనమాట. అక్కడ పావర్టీ ఎక్కువ ఎందుకంటే అక్కడ పూర్ పీపుల్ ఎక్కువ నివసిస్తారు, అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా చూసుకుంటే ఇక్కడ దాదాపు కొంతవరకు ఫెసిలిటీస్ అంతా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్కి అక్కడ గవర్నమెంట్కి చాలా తేడా అనమాట. మీకు ఈ రీజన్స్ కూడా అర్థమైంటే మనం నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి గ్లోబల్ పావర్టీ scenario. The proportion of people in different countries living in extreme economic poverty as defined by the World Bank as living on less than $1.990 per day has fallen from 36% in 1992 to 10% in 2015. పావర్టీ డిక్లైన్ ఫస్ట్ ఇది మనం గ్రాఫ్ చూద్దాం. ఇక్కడ మనం గ్రాఫ్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఇక్కడ మనకి ఇక్కడ ఒక్కటి గమనించవచ్చు. ప్రతి ఒక్కటి ఉన్న సౌత్ ఆఫ్రికా కానీ, కరీబియన్ కానీ, ఆఫ్రికా కానీ, సౌత్ ఏషియా కానీ, ఈస్ట్ ఏషియా కానీ, పెసిఫిక్ కానీ, చైనా కానీ, ఇవన్నీ మనకి ఇక్కడ పెరిగిండేవి. సారీ, ఈ చెప్పి గొంతు నొప్పిస్తుంది, కొంత రెస్ట్ కావాలి కదా, కంటిన్యూ చెప్తే ఆడ. ఇక్కడ మనకి ఇక్కడ ఒకటే మనం గమనించాల్సింది ఏంటంటే మనకి 1990లో ఎంత ఎక్కువ ఉన్నాయంటే మన పావర్టీ రేషియో అది అలాగే డిక్లైన్ అయ్యిందనమాట. లైక్ 2019కి అలాగే డిక్లైన్ అయింది 2019కి అనమాట. మనం గమనిస్తే 2005 నుంచి 2019కి అక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిక్లైన్ అయిందంటే ఇది ఒక మంచి పావర్టీ సీనియర్ అనమాట. మనకి తగ్గడం పావర్టీ అనేది
పేదరికం తగ్గితేనే ఆ దేశం బాగుపడుతుందనమాట. The proportion of people in different countries living in extreme economic poverty as defined by the వరల్డ్ బ్యాంక్. ఇది మనం చదివినాం కదా! ఇప్పుడు వరల్డ్ బ్యాంక్‌లో వాళ్ళు ఎంత సెట్ చేసినారు? $1.09 పర్ డే అనమాట. కానీ అది 36% ఉండేది. లెస్ దాన్ కొంతమంది పీపుల్ $1.90 కూడా పర్ డేకి సంపాదించేవాళ్ళు కాదనమాట. అది 36% పడిపోయిందనమాట. లెస్ దాన్ సంపాదించే వాళ్ళది. అదే ఇక్కడ 2015లో చూసుకుంటే దాదాపు 25 ఇయర్స్‌కి 26% తగ్గిందనమాట. ఇట్లా పావర్టీ అనేది మనకి తగ్గకుండానే వస్తుంది. ఇక్కడేం మనకేం పెరగట్లే. పావర్టీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ అవుతున్నాయి. మంచి టెక్నాలజీ వస్తుంది కాబట్టి. Poverty decline substantially in China and Southeast Asia countries as a result of rapid economic growth and massive investments in human resource development. మన చైనాను ఈస్ట్ ఏషియాలో చూసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్‌లో ఇక్కడ మనకి ఏమైందంటే ఇది పావర్టీ అనేది డిక్లైన్ అయిపోయింది. ఎందువల్లంటే అక్కడ ఎకనామిక్ గ్రోత్ ఎక్కువైపోయింది. ఎకనామిక్ గ్రోత్ ఎక్కువైపోయింది. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేది, హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేది, ట్రైనింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేది. ఈ 3 దాంట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట. చైనాలోను, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్‌లో. The new sustainable development goals of the United Nations propose ending poverty of all types by 2020. ఒక యుఎన్ అనే వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఒక ప్రపోజ్ చేసినారనమాట. కొన్ని డెవలప్మెంట్ గోల్స్ చేసి వాళ్ళు ఏం చెప్పినారంటే పావర్టీ అనేది 2030కి పావర్టీ ఎండ్ అయిపోతుందని చెప్పినారన్నమాట. 2030కి ఆల్ టైప్స్ పావర్టీ కూడా 2030కి ఎండ్ అయిపోతుందని చెప్పినారు. చూద్దాం ఏమవుతుందో. 2030 అంటే ఇంకా 2023, ఇంకా 7 ఏళ్ళు ఉంది. మనకేం తెలుసా? ఏం తెలియదు మనకేంది. ఎందుకంటే మనం ఫ్యూచర్ని ఆలోచించకూడదు కాబట్టి ప్రజెంట్నే ఆలోచించాలా. ప్రజెంట్తోనే మనం ముందరికి సాగాల. ఇది మీకు అర్థమైంటే మన నెక్స్ట్ టాపిక్ పోదాం. కాజెస్ ఆఫ్ పావర్టీకి కాజెస్ ఏమి? ఫస్ట్ చూస్తే లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ బ్రిటిష్ కాలోనియల్ అడ్మినిస్ట్రేషన్. ఎక్స్ప్లెయిన్ చేస్తామా. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి సగం దరిద్రం ఈ బ్రిటిష్ నా కొడుకులే అనమాట ఇండియాకి. ఈ బ్రిటిష్ వాళ్ళ వల్ల ఇండియాలో ఎంత ఇదనమాట, మన ఇండియా ఎంత రిచ్ అనేది ప్రతి ఒక్క దేశానికి తెలుసు. అప్పుడు కాలంలో బ్రిటిష్ నా కొడుకులు రాకముందు ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఇండియాని దోచేసుకున్నారనమాట. మన ఇండియాని రిచెస్ట్ కంట్రీని, అప్పట్లో రిచెస్ట్ కంట్రీ అనమాట. రిచెస్ట్ కాదు, రిచ్చర్ కంట్రీ అనమాట. దాన్ని పూర్ కాకుండా పూరెస్ట్ కంట్రీ చేసేసినారు బ్రిటిష్ వాళ్ళు. మన ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా కొల్లగొట్టేసినారు. ఆ బ్రిటిష్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక కాజ్ అనమాట పావర్టీకి, పేదరికానికి. ద స్ప్రెడ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ ద గ్రీన్ రెవల్యూషన్ many job opportunities were created in the agriculture sector, but the effects were limited to some parts of India. ఇక్కడ మనకి గ్రీన్ రెవల్యూషన్ జరిగింది, ఒక ఇరిగేషన్ కూడా స్ప్రెడ్ అయింది, జాబ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అయినాయి అగ్రికల్చర్ సెక్టార్లో. కానీ ఇవి ఏమైనాయంటే కొన్ని పార్ట్స్లోనే అయినాయి అన్నమాట ఇండియాలో. లైక్ మనం చూసుకుంటే పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఇంకోటి ఏంది అది హర్యానాను, ఉత్తరాఖండ్ అనమాట. ఈ కొన్ని 3 ప్లేసెస్ మాత్రమే మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ అవన్నీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిండేది. అక్కడ నుంచి మన కొన్ని వేరే స్టేట్స్కి రావడానికి కొంచెం టైం పట్టింది. అంతవరకు పావర్టీ అనేది ఉండనమాట.
అలాగా ఈ గ్రీన్ రెవల్యూషన్ కొన్ని చేసినవి మంచిదే. కానీ చేసిందంటే ప్రతి స్టేట్‌కి చేయకుండా వాళ్ళు 3 స్టేట్స్‌కే చేయడం అనేది ఫస్ట్ దానివల్ల గూడా ఒక కాజ్ అనమాట పావర్టీకి. ద అన్‌ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ అదర్ రిసోర్సెస్, ఫెయిల్యూర్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. అంటే ఇప్పుడు అన్‌ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ లేదా అన్‌ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అదర్ రిసోర్సెస్, ఫెయిల్యూర్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ జరగకపోవడము, ల్యాండ్ అన్‌ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ కావడము. లైక్ ఇప్పుడు మనం కొంతమంది దగ్గర 10 ఎకరాలుంటే పేదవాళ్ళ దగ్గర అసలు ల్యాండే ఉండదు. ఇదనమాట అన్‌ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే. అదర్ రిసోర్సెస్ కూడా సేమ్ అలాగే వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ దగ్గర లేకపోవడమే. సోషియో కల్చరల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పావర్టీ. టు ఫుల్‌ఫిల్ సోషల్ obligations and observe religious ceremonies, people in India, including the very poor, spend a lot of money. ఇప్పుడు సోషల్ కల్చరల్ ద్వారా ఎకనామిక్ అంటే డబ్బు ఈ సెరిమోనీస్ వల్ల చాలా పీపుల్ ఇన్ ఇండియాలో చాలా మంది దానికి ఎక్కువ మనీని స్పెండ్ చేసి ఇంక్లూడింగ్ ద వెరీ పూర్, ఇంక్లూడింగ్ ద ఈ వెరీ పూర్ అనమాట. పూర్ ఏ లాట్ ఆఫ్ మనీని స్పెండ్ చేసి టు ఫుల్ఫిల్ సోషల్ అబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి, లేదా రిలీజియస్ సెరమోనీస్ని ఇది చేయడానికి, ఇంక్లూడింగ్ ద వెరీ పూర్ అంటే పేదవాళ్ళను కూడా ఇది చేసి స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ అనమాట. ఒక చాలా ఎక్కువ మనీని వాళ్ళు స్పెండ్ చేయడం అనమాట. ఈ పావర్టీకి కూడా ఒక కారణమే. ఆ ఎక్కువ మనీని చేయకుండా ఆ కొంత మనీనే కొంతమంది పేదవాళ్ళకు కూడా చేస్తే వాళ్ళకి కొంత యూజ్ ఉంటుంది కదా. ఆ విధంగా తీసుకున్నారనమాట ఆ పాయింట్ని కాజ్ ఆఫ్ పావర్టీలో. ద హై లెవెల్ ఆఫ్ ఇండిపెండెంటెడ్ ఈజ్ బోత్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ పావర్టీ. ద హై లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇక్కడ ద హై లెవెల్ ఆఫ్ ఇండిపెండెడ్నెస్ అంటే రుణభారం అనమాట. లైక్ అప్పులు పెరిగితే ఇట్లా అవుతుందన్నమాట. బోత్ అప్పులు పెరగడం వల్ల కూడా పేదరికం అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు అతను అప్పు చేసి ఈ ఊరిని ఎక్కడో వదిలిపెట్టి వెళ్ళిపోయి అతను ఒక ల్యాక్ ఆఫ్ షెల్టర్తో బతుకుతాడు అనమాట. అలా ఈ అప్పులు అన్నీ పెరగడానికి కూడా పెరగడం అనేది ఒక కాజ్ అనమాట పోవర్టీకి. అంటే అది కూడా ఎఫెక్ట్ కూడా పోవర్టీకి అసలు. ఈ కాజెస్ ఆఫ్ పావర్టీ ఎక్స్ప్లెయిన్ అంటే మనం నెక్స్ట్ యాంటీ పావర్టీ మెజర్స్ అంటే పోవర్టీని తగ్గించడం మనకి ఏమేమి చేశారు, ఏమేమి చెయ్యాలా అని తెలుసుకుందాం. ద కరెంట్ యాంటీ పావర్టీ స్ట్రాటజీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ బేస్డ్ బ్రోడ్లీ ఆన్ 2 ప్లాంక్స్. ఇప్పుడు కరెంట్ యాంటీ పావర్టీ స్ట్రాటజీ వచ్చేసి గవర్నమెంట్ ద్వారా 2 ప్లాంక్స్ అనమాట. ఒకటి ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, టార్గెటెడ్ యాంటీ పావర్టీ. ఈ 2 ప్లాంక్స్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకుంటే స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ ఇన్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ రిడక్షన్ ఇన్ పావర్టీ. స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ రిడక్షన్ ఇన్ పావర్టీ. స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ ద ఎకనామిక్ అంటే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ లింక్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు గ్లోబల్ పావర్టీ సినారియోలో చూసినాం. అక్కడ ఎకనామిక్ గ్రోత్ పెరిగింది కాబట్టే, ఎకనామిక్ గ్రో అయింది కాబట్టే అక్కడ పావర్టీ రిడక్షన్ అయిందనమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నానంటే పావర్టీ మెజర్ ఒకవేళ బిట్వీన్ ద ఎకనామిక్ గ్రోత్, ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ పెరిగితేనే
పావర్టీ అనేది రిడక్షన్ అవుతుందని చెప్తున్నారు. ఎకనామిక్ గ్రోత్ వైడెన్స్ ఆపర్చునిటీ అండ్ ప్రొవైడ్స్ ద రిసోర్సెస్ నీడెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్. ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది కొన్ని ఆపర్చునిటీస్ వదులుతుందన్నమాట. ప్రొవైడ్ ద రిసోర్సెస్ నీడెడ్ అంటే ఇప్పుడు మీకు చెప్పినా కదని ఇది ఫస్ట్ లెసనా సెకండ్ లెసన్లో చెప్పింటా పీపుల్ యాజ్ ఏ రీసోర్స్లో. సేమ్ దీనికి దానికి కొంత లింక్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎకనామిక్ గ్రోత్ పెరిగితే ఆ ఎకనామిక్ గ్రోత్ ద్వారా వచ్చిందే దాన్ని ఇన్వెస్ట్ చేస్తాం అనమాట హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద. అది హ్యూమన్ డెవలప్మెంట్ అవుతుంది. లైక్ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడము, హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్ చేయడం అనమాట, లేకుంటే ట్రైనింగ్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ మూడు దాని మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా అక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏర్పడుతుంది. అలా హ్యూమన్ డెవలప్మెంట్ అవుతుంది. దాని ద్వారా పావర్టీ తగ్గుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. టార్గెటెడ్ యాంటీ పావర్టీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005లో చేసినారు పావర్టీని తగ్గించడానికి. టార్గెటెడ్ యాంటీ పావర్టీ. ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అనేది ఇది 1933లో ఇంప్లిమెంట్ చేసినారనమాట. రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ REGP 1995లో దీన్ని ఇంప్లిమెంట్ చేసినారు. సర్వణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన అనేది దీన్ని SGSY 1999లో దీన్ని ఇంప్లిమెంట్ చేసినారు. ప్రధాన్ మంత్రి గ్రామోదయ యోజన PMGY అనేది దీన్ని 2000లో ఇంప్లిమెంట్ చేసినారు. అంత్యోదయ అన్న యోజన AY. ఇవన్నీ మనం చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ టార్గెటెడ్ అనమాట. యాదానికి యాంటీ పావర్టీని తగ్గించడానికి. ఇలా గవర్నమెంట్ బోర్డ్లీ 2 ప్లాన్స్ని తీసుకుంది. ఒకటి ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఇంకోటి టార్గెటెడ్ యాంటీ పావర్టీ అనమాట. మీకు ఈ 2 చెప్పేసిన మన లాస్ట్ టాపిక్లోకి మనం వెళ్ళి ఎంటర్ అయితే ద ఛాలెంజెస్ అహెడ్ అనమాట. ఛాలెంజెస్ వస్తే డిస్పారిటీ ఇన్ పావర్టీ ఆర్ విజిబుల్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అండ్ అమాంగ్ డిఫరెంట్ స్టేట్స్. ఈ డిస్పారిటీస్ అనమాట పావర్టీలో విజిబుల్. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఒక చూపు, అర్బన్ ఏరియాలో ఒక చూపు అనమాట. అది కూడా ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్లో, అమాంగ్ డిఫరెంట్ స్టేట్స్. వల్నరబిలిటీ ఆఫ్ సర్టెన్ సోషల్ గ్రూప్స్. సర్టెన్ సోషల్ గ్రూప్స్ అంటే వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. ఇదంతా మీకు చెప్పిన వల్నరబిలిటీ అంటే ఏందో. వీళ్ళెవరు, వీడియోను, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఈ గ్రూప్స్ అనేవి సోషల్ గ్రూప్స్ అనమాట. కొన్ని దీనిలలో మనం చేంజెస్ తీసుకురావాలన్నా, ఛాలెంజెస్ ద్వారా మనము కొన్ని చేంజెస్ తీసుకురావాలన్నా అనే దాంతోనే ఇది ఒక ఛాలెంజ్ అనమాట. హౌ టు ఓవర్కమ్ ఛాలెంజెస్ అంటే ఛాలెంజెస్ని ఓవర్కమ్ ఎలా చేయాలంటే, ఓవర్కమింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ వుడ్ బీ పాసిబుల్ విత్ హయ్యర్ ఎకనామిక్ గ్రోత్. ఎక్కువ ఎకనామిక్ గ్రోత్, అదే మనకి ఎకనామిక్ గ్రోత్ ద్వారే పావర్టీ రిడక్షన్ జరుగుతుందని అనేది ఒక ఛాలెంజ్ అనమాట. అది కూడా యాంటీ పావర్టీ మెజర్లో ఇక్కడ ఉంది, ద ఛాలెంజ్ అహెడ్లో కూడా ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనుకోవచ్చు ఈ లెసన్కి, పావర్టీ ఛాలెంజ్కి. అలాగే ఇంక్రీజింగ్ స్ట్రెస్ ఆన్ యూనివర్సల్ ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. లైక్ గవర్నమెంట్ స్కూల్స్, దీనిలలో మనకి దీని ద్వారా ఎడ్యుకేషన్ వాళ్ళకు వస్తుంది. వాళ్ళు బాగా చదువుకొని, బాగా కష్టపడి వాళ్ళ జీవితాన్ని మంచి దారిలో తీసుకుపోతారనమాట. ఇలా అక్కడ ఏమవుతుందంటే అదొక ఛాలెంజ్ అనమాట. దాని ద్వారా కూడా పావర్టీ తగ్గుతుందని. డిక్లైనింగ్ పాపులేషన్ గ్రోత్ అంటే పాపులేషన్ని తగ్గించడం అనమాట. ఇప్పుడు పాపులేషన్ తగ్గిస్తేనే ఇప్పుడు మనకి
పోవర్టీ కూడా తగ్గడం అనమాట. ఇంక్రీజింగ్ అన్‌పవర్‌మెంట్ ఆఫ్ ద వుమెన్ అండ్ ద ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు లైక్ ఇది ఇంక్రీజింగ్ సారీ ఎంపవర్మెంట్ అంటే ఏం లేదనమాట. ఇప్పుడు జస్ట్ లైక్ డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు ఇంక్రీజింగ్ ఉమెన్లో కూడా కొంత డెవలప్మెంట్ ఏర్పడితే అది అది పోవర్టీకి కొంత పోవర్టీ తగినట్టు ఉంటుందన్నమాట. అదొక ఛాలెంజ్ అనమాట. ఇంకొక ఛాలెంజ్ ఓవర్కమ్ చేయడం ఎలా అంటే ద ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. కొన్ని కొన్ని సెక్షన్స్ ఉంటాయి సొసైటీలో ఎకనామికల్గా. ఆ ఎకనామిక్ వీకర్ సెక్షన్ని కొంచెం స్ట్రాంగ్ చేయడం అన్నమాట. స్ట్రాంగ్ ఎకనామికల్గా సెక్షన్స్ చేయడం అన్నమాట సొసైటీలో. ఇలా మనం ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే పోవర్టీని తగ్గించవచ్చు. లిమిటేషన్ డెఫినేషన్ ఆఫ్ పావర్టీ. ఒక లిమిటెడ్ డెఫినేషన్ ఆఫ్ పావర్టీ చూద్దాం. ఇట్ ఈస్ అబౌట్ ఏ మినిమం సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ లివింగ్ రాదర్ దాన్ ఏ రీజనబుల్ లెవెల్ ఆఫ్ లివింగ్. మొత్తం అంతా మనం ఇది మనం ఇండియన్ లెసన్ అంతా దీని ద్వారా అనమాట. మనకి ఒక మినిమం సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ లివింగ్ నుంచి రాదర్ దాన్ వేరే రకంగా ఒక చూసుకుంటే రీజనల్ లెవెల్ ఆఫ్ లివింగ్ అనమాట. పోవర్టీ అంటే ఒక రీజనబుల్ లివింగ్ అనమాట. పోవర్టీ అంటే నీడ్ ఫర్ బోర్డెనింగ్ ద కాన్సెప్ట్ ఇంటూ హ్యూమన్ పావర్టీ. ఈ పావర్టీ అనేది ఒక హ్యూమన్ పావర్టీ అనమాట. దీన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని పావర్టీని తగ్గించడం అన్నమాట. ఈ మెయిన్ లెసన్ కాన్సెప్ట్ వచ్చేసి పోవర్టీని తగ్గించడం. ఇక్కడ మనకి లెసన్ అయిపోయింది. మెయిన్ మీరు కూడా మీరు ఎప్పుడైనా పేదవాళ్ళని చూస్తే వాళ్ళకే సాయం చేయండి. ఎందుకంటే పోవర్టీ తగ్గితేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీకు ఈరోజు ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ బై మీ గౌస్పీర్ కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ యశ్వి. టెలిగ్రామ్ కూడా ఉంటుంది. టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని లెసన్స్ దొరుకుతాయి. నోట్స్ దొరుకుతుంది, రాసుకోండి. ఆ నోట్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియాలో.